గుండమ్మ కథ పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఎవరు దరిద్రులు? దేనికి దరిద్రులు? మా అన్నయ్య కూటికి దరిద్రుడు అయ్యుండొచ్చు, కానీ గుణానికి కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా నిక్కచ్చిగానే ఉంటాడు, నిప్పులాగే ఉంటాడు. ఏ ఎండకా గొడుగు పట్టే అలవాటు మా అన్నయ్యకి లేదు. అంటే ఏంటే? ఆంటీ రామ్ ఇద్దరు ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకాలు అంటున్నావా? చేంటి ప్రియా, నీ మాటలతో రెచ్చగొట్టి గొడవ పెద్ద చేయాలని చూస్తున్నావా? ఎవరే గొడవ పెడుతోంది? ఎవరు గొడవ పెద్ద చేస్తోంది? తప్పు చేసింది ఆయన అయితే మీరు నన్ను నిలదీస్తారేంటి? నేనేం తప్పు చేశాను? ఆ మాట తల ఎత్తుకొని చెప్పండి. నేను కరెక్ట్గానే ఉన్నాను, మీరే మారిపోయారు, మీరే లేనిపోనివన్నీ ఊహించుకొని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని మాట్లాడారు. ఎవరు మారిపోయింది? మీరా నేనా? నాకు గాని నా బిడ్డకు గాని ఏదైనా చిన్న కష్టం వచ్చింది అని తెలియగానే కంగారు పడిపోయేవారు, బాధపడిపోయేవారు. అలాంటిది నా అంతటా నేను ఫోన్ చేసి ఇలా జరిగింది అని నడి రోడ్డు మీద ఉన్నాను అని చెప్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. అంటే ఎవరండి మారిపోయింది? మీరా నేనా? అంటే మీ అమ్మగారు అన్నట్టు తను అరెస్ట్ అయితే అది మీ ఇమేజ్కి ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని మీరు ఆలోచించినట్టే కదా? అంటే నేను అలా ఆలోచిస్తానని నువ్వు నమ్ముతున్నావా? నమ్మక ఏం చేయమంటారు? మీరు ఇప్పుడు చేసింది అదే కదా? లేదంటే వెంటనే మీరు బయలుదేరి వచ్చేవారు. అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది వాడు కాదు, నేను. అయ్యుండొచ్చు. మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఆన్ చేయడం ఆయనకి చేత కదా, కార్ వేసుకుని రావడం చేత కదా. కుటుంబం కోసం కష్టపడుతున్నాను, మీరంతా నన్ను అర్థం చేసుకొని నాకు అండగా ఉండాలి అన్నారు. మేం అలాగే ఉంటున్నాం. కానీ మీరు ఇదంతా మిమ్మల్ని తప్పు పట్టాలనో నిలదీయాలనో లేకపోతే మీరెప్పుడు అనేటట్టు పంచాయతీ పెట్టాలనో కాదు. మీకు తెలియకుండా మీరు ఎలా మారిపోతున్నారో, మాకు ఎలా దూరం అయిపోతున్నారో మీకు అర్థం అవ్వాలని ఆలోచిస్తున్నానండి. క్షమించండి, ఇది నా బాధే కానీ కోపం కాదు. అర్థం చేసుకోండి. నువ్వు రా అన్నయ్య. గుండమ్మ కథ పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.